కొంచెం సమయం ఇస్తే ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది అంటున్నాను. అప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది, విరాజ్కి కూడా అర్థమవుతుంది. నీకు అర్థమైంది, కానీ విరాజ్కే అర్థం కావడం లేదు. హర్షిత్ మిథిలా లాగే విరాజ్ రమ్య కూడా పర్ఫెక్ట్ జోడీ అవుతారు. నాకెందుకో అలాగే అనిపిస్తుంది. ఉండొచ్చు. నిన్నటి వరకు ఆట పట్టిస్తూ తమాషగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ప్రేమ అంటే భయం వేదే చెప్పండి. అంటే విరాజ్ అన్నయ్య భయపడి రమ్యని వద్దన్నాడా? అన్ని ఫీలింగ్స్ కలిసిపోయి కన్ఫ్యూజ్ అయ్యి వద్దని చెప్పాడు. చిన్నప్పటి నుంచి అల్లరి చేస్తూ ఆడుకున్న అమ్మాయితో పెళ్లి అనే బాధ్యతను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక టెన్షన్ పడుంటాడు, అంతే. కానీ విరాజ్ అయోమయంలో ఉన్నాడని నాకు మాత్రం అనిపించడం లేదు. ఆ నిర్ణయం ఇప్పుడే తీసుకోవద్దు అత్తయ్య, మనం కొంచెం టైం ఇచ్చి చూద్దాం. అత్తయ్య, దీని గురించి మీకేమనిపిస్తుంది? కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవడం తప్పు. సమయం ఇచ్చి చూద్దాం. బాణం వదిలాను, అది ఎవరికి తగలాలో వాళ్ళకి సరిగ్గానే తగిలింది. దొరికిన ఈ సమయంలో నాకు కావాల్సిన నిర్ణయం తీసుకునేలా నేను చేస్తాను. విక్కీ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఫోన్ చేసి అడగనా? వద్దు, వస్తానని చెప్పారు కదా, వస్తారు. ఫోన్ చేసి కంగారు పెట్టడం వద్దు, వేరే పనిలో ఉన్నారేమో. హలో కుక్ చిల్లి. అన్నా, నువ్వా? ఇంకెవరనుకున్నావు? ఎవరూ లేరులే అన్నా. ఏంటి విషయం? ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా కుక్ చెల్లి? అన్నా, వేరే వాళ్ళ ఇంటి విషయాలు మనకెందుకు? ముందు అలా వినడమే తప్పు. అలాంటిది విని నాకు చెప్పడానికి కాల్ చేశారే, అది ఇంకా పెద్ద తప్పు. అయ్యో, నా కడుపులో దాచుకోలేక ఇబ్బంది పడుతున్నాను. నీ ఆలోచన వేరే. ఒక గ్లాస్ పాయసం తాగి పడుకో అన్నా, మంచిగా నిద్ర పడుతుంది. నా తల తినకు, నాకు పనుంది. కుక్ చెల్లి, కుక్ చెల్లి, ఎక్కడున్నావు? ఆ విక్కీ గడిని కలవడానికి వెళ్ళలేదు కదా? అది అంటే ఈ అన్నయ్య మాటకి విలువ లేదా? అంతేలే, అందరూ నీ వంట బాగుంది అని పొగిడారు కదా, అందుకే ఇంత బిల్డప్ ఇస్తున్నావు. అలా కాదన్నా. నీ తమ్ముడి నెంబర్ ఇవ్వు, నేను వాడి దగ్గరే విషయం తెలుసుకుంటాను. అన్న మాట వినందానివి తమ్ముడు మాట అయినా వింటావేమో చూస్తాను. వాడు చిన్నవాడైనా నీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి వాడికి. నన్నిక్కడికి పంపించిందే మా తమ్ముడన్నా. హా? అలాగైతే ముందు వాడికి చెప్పాలి బుద్ధి. పిల్లోడు కదా, అస్సలు బుద్ధి లేదు. అన్నా, కోప్పడకు. సరే, నేను కోప్పడను, బాధపడను. విక్కీకి ఫోన్ ఇవ్వు. అందరూ మొహం చూసి మనిషి ఎలాంటి వాడో చెప్తారు కదా, నేను వాయిస్ విని మనిషి ఎలాంటి వాడో చెప్పేస్తాను. నేను వాయిస్ స్పెషలిస్ట్. అది అన్నా, విక్కీ ఇంకా రాలేదు. ఏంటి, రాలేదా? ఇంకా రాలేదా? నువ్వేం చేస్తున్నావు? ఎండలో నిలబడి రోడ్డు మీద గొంతలు ఎన్నున్నాయో లెక్క పెడుతున్నావా? అది అతను రమ్మన్నారు కదా, అందుకే. అలాగని ఎండలో వెయిట్ చేస్తూ కూర్చుంటావా? మర్యాదగా ఇంటికెళ్ళు. మీ తమ్ముణ్ణి అట్ల కాడుతో 2 వేయి, అదే అట్ల కాడుతో నువ్వు కూడా 2 వేసుకో. అప్పుడు మీ ఇద్దరికి బుద్ధి వస్తుంది. నాకు కోపం వస్తుంది. ఫోన్ పెట్టాయి. ఈ ఇంట్లో ఎవరు నా మాట వినరు, కనీసం నువ్వన్నా నా మాట విను. కంట్రోల్ కంట్రోల్. నాకు దత్తుకి విక్కీ గురించి ఎంత చెప్పానో నాగరాజన్నకు కూడా అంతే చెప్పాను. కానీ నాగరాజన్నయ్య మాత్రం విక్కీ పేరు వింటేనే తాలింపులో వేసే ఆవాల్లాగా చిట్టపట్టమంటున్నాడు. అదే దత్తు మాత్రం పాకంలో వేసిన జిలేబీలా స్వీట్ గా మాట్లాడుతున్నాడు. ఇది ఎలానో నాకు అర్థం కావట్లేదు. విరాజ్, పద వెళ్దాం. రమ్య, రమ్య, నేను చెప్పేది విను. రా విరాజ్, రా. రమ్య, రమ్య, స్టాప్ ఇట్. యాక్సిడెంట్ చేసింది మనం. విరాజ్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు?
నాకు కూడా దెబ్బ తగిలిందని మర్చిపోయావా? అర్థం చేసుకో రమ్య.